హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఈ వీడియో వచ్చి మా ఊరు రామాలయంలో కార్తీక మాసంలో రాముల వారి సప్తాహ మహోత్సవాల సందర్భంగా తీసిన రెండో రోజు వీడియో ఉంది. రెండో రోజు వీడియో నుంచి కొన్ని కారణాల వల్ల మీకు ఈ వీడియోలు పెట్టడం లేట్ అయింది. మిగిలిన వీడియోస్ కూడా లైన్గా పెడతాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను ఏ మ్యూజిక్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే భజన వాళ్ళు చేసే భజన మీకు తెలియదని, అది తెలియాలని మీకు రియల్గా సాంగ్ పెట్టాను నేను. స్వామి వారికి షోడశోపచార పూజ పూర్తయిందండి. అయితే మీరినప్పుడు దుష్ట శిక్షణ చిత్త రక్షణ కొరకు, ధర్మ సంస్థాపనార్థన కొరకు పరంధాముడు శ్రీమన్నారాయణమూర్తి
భక్తులకు మనమేంటి ఈ సప్తాహ కార్యక్రమంలో సందాయించినటువంటి దాతల పేరు చెప్తున్నాను. మాడపోతు వీరప్రసాద్ గారు 5,000 రూపాయలు, మాడపోతు చిరంజీవాచార్య గారు 2,000 రూపాయలు, చౌడివాడ సత్యవతి గారు 1,116, మాడపోతు నాగేశ్వరరావు గారు కాకినాడ 1,116, పొగిలినేని వీరబాబు గారు అంటే తాతయ్య గారు అబ్బాయి 1,500 రూపాయలు, కేదార్ శెట్టి సత్యనారాయణ గారు ఏళ్ళగారండి 1,116, పాటపోతు వెంకటరావు గారు కాకినాడ బాబు గారండి 17,000 రూపాయలండి, చిరికి అప్పలస్వామి గారు 1,116 అండి, ఆకులు సూరిబాబు గారు 200 రూపాయలు, ఆదిరెడ్డి నాగేశ్వరరావు గారు 1,116, ముత్యల్ల శ్రీనివాస్ గారు 1,000 రూపాయలండి. అలాగే ఈరోజు పాలు పంపించారండి అరవ దేవుడి గారు 2 రూపాయలు, అలాగే కోరి మరి కల్పిస్తున్నాం. ఈ మాట అన్నట్టు క్షమించాలని ఎవరైనా బాధపడితే ఒకటే ఖర్చు పెరిగింది అందువాసానికి చెప్పవలసి వస్తుంది. అయ్యా భక్తమహాజీలందరికీ కూడా విజ్ఞప్తి, ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నారండి. అలాగే ఈ కార్తీక మాస మహాపర్వదినాలలో ఇలాంటి మహోత్కృష్టమైన మహాయజ్ఞం నిర్వర్తించుకోవడం గ్రామ శ్రేయస్సును, గ్రామ పురోభివృద్ధికి కూడా ఆ భగవత్ కృపాక్షం ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వర్తించుకోవాలి. ఎందుచేతనంటే ఇది కలియుగం, ప్రజలే ప్రభువులు. అలాగే కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగాలలో అయితే రాజులు చక్రవర్తులు రాజ్య పరిపాలన చేసి మామూలు ప్రజానికం తమ వంతు కృషిగా పాడి పంటలు పండించేవారండి. ఆ ప్రజల బాగోగుల కోసం ఈ రాజుగారైనా చక్రవర్తి గారైనా ఎవరో మహర్షులని భక్తులు మాట్లాడగలిగే చక్రవర్తులు ఆ సప్తఋషులను తీసుకొచ్చి యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేయించి రాజక్షేమ స్వర్ణని ప్రతి గ్రామంలోనూ గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామ పురోభివృద్ధి కోసం మనం నిర్వర్తించుకోవడం మన ధర్మం. కాబట్టి ఇలాంటి గ్రామానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటుంటే ఇది మన అందరి మీదండి. ఒకవేళ ఎటువంటి రాజకీయ వైషమ్యాలు ఉన్నప్పటికీ అవి భగవంతుడి దగ్గరికి మనం ఎవరు తీసుకురాకూడదండి. అవన్నీ బయటే పరమసాముల దృష్టిలో
సమానమే. కాబట్టి ఇలాంటి మహోత్సవ